3 years ముందు రెడీ అయిందా? బాహుబలి పార్ట్ 1 రావడానికి తీసుకుని 3 గంటల సేపు, బాహుబలి పార్ట్ 2 ఒక 3 గంటల సినిమా. ఇదంతా ఒక 6 years టైంలో వాళ్ళు సినిమా తీశారు. ఒక 6 గంటల సినిమాకి 6 years ముందే వాళ్ళకి ప్లానింగ్ ఉంది. క్లైమాక్స్ ఎలా ఉండాలి, ఇంటర్వెల్ ఎలా ఉండాలి, బిగినింగ్ ఎలా ఉండాలి. మనకి 70 years సినిమా. ఎందుకు చెప్తున్నా అంటే పుట్టగానే ఎప్పుడుదా దాని వెరీ నెక్స్ట్ మూమెంట్ ఇది చైల్డ్ ఏజ్, దాని తర్వాత స్కూల్ ఏజ్, దాని తర్వాత టీన్ ఏజ్, దాని తర్వాత కాలేజ్, దాని తర్వాత మ్యారేజ్, దాని తర్వాత జరిగే డ్యామేజ్. ఆ తర్వాత కొంచెం నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ వచ్చి కానీ తిరిగి చూసుకునేటప్పుడు మీ ఓల్డేజ్ వచ్చేస్తుంది. ఇది మన సినిమా 70 ఏళ్ళ సినిమా. మ్యారేజ్ అనే పోర్షన్ చూసారా, అది ఇంటర్వెల్. అక్కడి నుంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనంతా ఫస్ట్ హాఫ్ లో ఎవరైనా సెకండ్ హాఫ్ లో ఉన్నారా? ఉండలేదు. నువ్వు నిక్కడానికి వెళ్తున్నావు, బాల్కనీ లేదు కొంచెం బాల్కనీ. ద వెరీ ఫస్ట్ థింగ్ నేను మీకు చెప్పడం ఏంటంటే, ఈ 70 ఏళ్ళ సినిమాని మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేదు అనుకోండి, మనం సూపర్ హిట్ సినిమా తీయాలి. ఎందుకంటే ద మూమెంట్ వీఆర్ హియర్ టు మేక్ ఎ డిఫరెన్స్. మీరు అందరూ చదువుకుంటారు ఇప్పుడు దాకా థింకింగ్ చదివారా? ఇది ఒకసారి చెప్పండి, నేను వింటాను. ఎక్సలెంట్ అన్న, మీరంతా శేఖర్ సార్ పరువు అన్ని నిలబెట్టారు. నేను మీ దగ్గర మీరు శేఖర్ సార్ స్టూడెంట్స్ కదా, మీ దగ్గర నుంచి ఇంకొంచెం ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేస్తాను. స్ట్రైట్ గా చాలా బాగా చెప్పారు కదా, ఇదే కొంచెం రివర్స్ లో చెప్పండి. కమా ఇంకేం ఇస్తారు, రివర్స్ లో చెప్పండి, అంతే ఇంకేం లేదు. కమా స్టార్ట్. అన్న నేను మీ అందరికీ ఒక ఆలోచిస్తాను, అబ్బాయిలకే కదా, అబ్బాయిలు ఉన్నారా? అబ్బాయిలు ఉన్నారు, మేక్ సమ్ నాయిస్. అబ్బాయిలు ఉంటే కొంచెం సౌండ్ చేయండి. ఓ అమ్మాయిలు ఇస్తారు. స్ట్రైట్ గా చెప్పారు, ఎంత ఎనర్జీతో చెప్పారో రివర్స్ లో కూడా అంతే సూపర్ పవర్ఫుల్ సౌండ్ తో నేను చెప్పేస్తాను. నెక్స్ట్ 3 seconds మీరు ఈ ఛాలెంజ్ రెడీ అయితే నేను స్టార్ట్ చేస్తాను. రెడీ? అబ్బాయి రెడీయా? ఎక్సలెంట్. చేతులు ముందుకు పెట్టండి. Finger in the little star. Come on, what you want? Above the world so high. Like a diamond in the sky. Ready, bro? Reverse now. Discern me brand. నేను చిన్నప్పటి నుంచి చదువుకుంటాను, ఇస్తారు కానీ స్ట్రైట్ గా చెప్పను, పర్ఫెక్ట్ గా చెప్పాను. రివర్స్ లో చెప్పమన్నప్పుడు కరెక్ట్ గా చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే, నేను కూడా మీలానే ఇబ్బంది పడాను. ఎవరైనా నాకు ఆ టైంలో అడుగుంటే ఖచ్చితంగా నేను కూడా ఇబ్బంది పడాను. కానీ ఇప్పుడు నేను ఎలా చెప్పానంటే, ఐ హ్యాడ్ యూస్ మై బ్రెయిన్. మీ అందరిలో కూడా ఆ క్రియేటివిటీ కాన్సెప్ట్ పుట్టినప్పటి నుంచి ఖచ్చితంగా ఉండే ఉంటుంది. పుట్టినందుకు ప్రతి ఒక్కరికి ఆ క్వాలిటీస్ ఉంటాయి. మనం ఏంటంటే మనం స్ట్రైట్ గా పెరగాలి, స్ట్రైట్ గా పెరగాలి. క్రియేటివిటీ మైండ్ ఏం వాడదన్నమాట. మనం స్ట్రైట్ గా పెరగాలంటే అన్ని చదివాలి. మీ అందరికీ వెరీ క్లియర్ ఉంటుంది. ఒక సినిమాలో కొన్ని సీన్లు చెప్తాను, నేను ఇప్పుడు కరెక్ట్ గా క్యాచ్ చేస్తున్నాను. ఒక గడ తీసుకుని ఆ కొడతాను, కొట్టగానే అది మొత్తం చీలిపోద్ది. దాన్ని ఇలా తీసుకుంటున్నాను, అవునా? దాన్ని ఇలా మోసుకుని వెళ్తుంటే ఏంటది? వాడిలో ఏదో కొండ ఎక్కుతున్నాడు. ఆ కొండకి ఏం పేరు ఉంటుంది? ఏం కొండ? నీటి కొండ, అవునా? ఆ కొండ పైకి వెళ్ళగానే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరేంటి? అబ్బాయి చెప్పాలి. సినిమాలో అమ్మాయి పేరేంటి? ఇలా అంటున్నప్పుడు ఇలా ఏదో ఎగురుతూ ఉంటాయి. ఆ బటర్ఫ్లై ఏ కలర్లో ఉంటాయి? శేఖర్ సార్ మీ స్టూడెంట్స్ మీలాగే కదా, నేను కూడా ఇలాగే ఇవన్నీ పాత చెప్పలేదు. కానీ బుక్ లో ఉన్నది రీకాల్ చేసుకోవడానికి నా మైండ్ నాకు సపోర్ట్ చేస్తుంటాను. అప్పుడు నేను ఏం చేశానంటే, ఇందాక నేను చెప్పాను ట్వింకిల్ ఇస్తాను, అది పర్ఫెక్ట్ గా మీరు ఎలా చెప్పాలి అంటే, ఇట్ ఈస్ జస్ట్ బికాస్ మనం విత్ యాక్షన్స్ చదువుతున్నాం. మీకు ఈరోజు చెప్తున్నాను, లాస్ట్ నెక్స్ట్ 6 days లో ఏదన్నా నేను మెమరీ బాగా చదువుతున్నాను సార్, కానీ నాకు గుర్తు రావట్లేదంటే దాన్ని విజువలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి, దాన్ని ఇమాజిన్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. See, anything is applicable to any subject.
దాన్ని విజువలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే డెఫినెట్గా యూ కెన్ రిమెంబర్ దాట్ ఇన్ ద ఎగ్జామ్స్. నో డౌట్ ఇన్ దట్. ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వడం నేను కూడా స్టార్ట్ అవ్వడం తెలుసా? మెడికల్ తర్వాత మెడికల్ నీట్ పీజీ తర్వాత వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్ సివిల్స్ మెడికల్ ఎగ్జామ్స్ మెడికల్ పీజీ తర్వాత టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇండియాలో ఏదైనా ఉందంటే అది చార్ట్ అకౌంట్ తీసుకోవచ్చు. సో ద మూమెంట్ ఐ క్లియర్ సిఏ దిస్ ఇస్ ఆఫ్ జస్ట్ ఇలా చిన్న చిన్నవి అంతే, పెద్ద పెద్దవి అవసరం లేదు. ఎందుకంటే ఈ లైఫ్ చెప్పారు కదా వెరీ బిగ్ సినిమా. మన ఇంట్లో మన యాటిట్యూడ్ మన బిహేవియర్ ఇవన్నీ పక్కన పెట్టింది. నెక్స్ట్ 6 days మీకున్న ఫోకస్ మీకు ఏమైనా డెడికేషన్ ఉన్నప్పుడు ఈ ఎగ్జామ్స్. సో సూపర్ హిట్ బాహుబలి లాంటి ఒక సూపర్ హిట్ సినిమా తీయాలంటే మీ లైఫ్ని మీ కంట్రోల్లో ఉంచు. మీరు కూర్చున్న పొజిషన్ అంటే నేను చెప్తాను, మీరు ఎంతమంది నా క్లాస్ పర్ఫెక్ట్గా విన్నారు సరిగ్గా వినట్లేదు. నేనే కాదు మీ టీచర్స్ కూడా అది మొత్తం జడ్జ్ చేయగలరు. చాలా మంది చెప్తుంది ఏంటంటే ఈ 10th class ఎగ్జామ్స్ ఇందాక వాళ్ళు కూడా చెప్పారు దట్ దిస్ ఇస్ జస్ట్ బేసిక్, దిస్ ఇస్ జస్ట్ ఫౌండేషన్. అబ్సల్యూట్లీ ఇది ఫౌండేషన్. దీని తర్వాత అసలు సినిమా మొదలైంది. లైఫ్కి 5 సబ్జెక్టులు ఉంటాయి. ఏదంటే ఇది లైఫ్ జీవితానికి 5 సబ్జెక్టులు ఉంటాయి. ద వెరీ ఫస్ట్ సబ్జెక్ట్ ఈజ్ యూ. మీరు బాగుంటారు. మీరు బాగుండడం అంటే ఏం లేదు, నేను డ్రెస్ బాగుందినా ఇది బాగుంది కాదు. ద మూమెంట్ మీ యాటిట్యూడ్ మీ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాల్లో ఇప్పుడు భయపడ్డావా? భయపడలేదా? భయపడ్డావా? భయపడ్డావా? అబద్ధం చెప్పేది కోసం బాగా నిజం చెప్పి సరే ఇమ్మీడియట్గా అలేఖ్య ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి పాము వచ్చిందంటే భయపడింది. అలేఖ్య పొజిషన్లో మీరు ఎంత ఉంటే భయపడతారో భయపడతారు ఆబ్వియస్గా భయపడతాం. అదే మన పొజిషన్లో ఒక పావులు పట్టేవాడంటే వాడు భయపడతాడో భయపడ్డా ఎందుకు తప్పు రాంగ్. నాకు కరెక్ట్ ఆన్సర్. పాములు పట్టేవాడు ఎందుకు భయపడతాం, మనం ఎందుకు భయపడతాం? ఇది తప్పు ఆన్సర్. ఏంటది? ట్రైనింగ్ ఈజ్ ప్రొఫెషనల్ వర్డ్. కొంచెం టెక్నికల్గా మాట్లాడితే వాడికి ఆ స్కిల్ ఉంది. ఏంటంటే స్కిల్. ఒకే యాక్టివిటీ మన లైఫ్లో ఒకటే యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాల్లోకి ఈ ఫంక్షన్ హాల్లోకి పాము ఇక్కడికి వస్తే మీరందరూ భయపడి టెన్షన్ చమటలు కాకపోతే ఇవన్నీ జరుగుతాయి. కానీ ఒకటి ఆ పాము చూసి డబ్బులు సంపాదిస్తారు. పాము స్కిన్ వాల్యూ ఎంత తెలుసా బయట మార్కెట్లో? ఇట్స్ వెరీ మచ్ కాస్ట్లీ. మీ ఏజ్ కన్నా చాలా కాస్ట్లీ. స్నేక్ స్కిన్ అని ఒకటే యాక్టివిటీ. ఒక్క యాక్టివిటీకి నువ్వు భయపడి బీపీ టెన్షన్ అవన్నీ తెచ్చుకున్నా ఇంకో డబ్బులు సంపాదిస్తున్నాడు. లైఫ్ కూడా ఇంతే. ఆ స్కిల్ కనుక నీ దగ్గర లేకపోతే వాడు ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైంకి ఇలా పాము పట్టడం వాడు చూపించండి నీకు అంటే తమ్ముడు పాము ఇలా పట్టాలి నెక్స్ట్ టైంకి నీకు వచ్చేస్తుందా? రాదు. ఆబ్వియస్గా లైఫ్ కూడా ఇంతే. మీ చేతిలో ఉండే అదే ద బిగ్గెస్ట్ స్నేక్. ఆ స్నేక్ని ప్రాపర్గా వాడుకుంటే ఏంటది? మొబైల్ ఫోన్ ప్రాపర్గా వాడుకుంటే చాట్ జీపీటీ లాంటి ఎక్సలెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన దగ్గర ఉంది. మీకు ఏం ఆన్సర్ ఏదైనా రావాలనుకోండి, మీకు ఏదైనా మీనింగ్ తెలియదు అనుకోండి, చాట్ జీపీటీలో ఒకసారి కొట్టండి వచ్చేసుకోవాలి. మీ కష్టం మీరు పడండి. ఈ 6 days డూ యువర్ బెస్ట్, రెస్ట్ విల్ హ్యాపెన్. ఇలా చెప్తే మీకు అర్థం కాదు. చిన్న స్టోరీ చెప్తాను కదా. ఒక హోటల్లో కొత్తగా ఒక మంచి హోటల్ స్టార్ట్ చేశారు. హోటల్లో అందరినీ వెయిటర్స్ అందరినీ కొత్తగా రిక్రూట్ చేసుకున్న ఒక వారం 10 రోజులకే వెయిటర్లు అందరికీ తెలిసింది ఏంటంటే శాలరీ ఏముంటుందంటే ఇక్కడ వచ్చే టిప్ అమౌంట్కే ఎక్కువ ఉంటుంది. అర్థం నేను చెప్పేది. టిప్ హోటల్స్లో టిప్ ఇస్తారు చూసారా, ఆ టిప్ ఇన్కమ్ బాగా ఉంటుంది. ఇది తెలిసిన ఒక వెయిట్ ఏం చేశారంటే కస్టమర్ హోటల్లోకి ఎప్పుడు కస్టమర్ వచ్చినా కూడా వాళ్ళు చూసి ఇంత టిప్ ఇచ్చేలా లేడే అనుకుని వాడికి అంత సర్వీస్ చేసేవాడు. ఎవడైతే టిప్ ఇచ్చేవాడు బాగా టిప్ ఇస్తాడు అనుకుంటే వాడి మాత్రం బాగా సర్వీస్ బాగా మర్యాదలు అన్నీ చేస్తాడు. ఇలాగే ఒక కస్టమర్ లోపలికి వచ్చిన వెరీ నెక్స్ట్ మూమెంట్ మనం వాడిని చూసి పెద్ద టిప్ ఇచ్చేలా లేదు మనం వదిలేసాం. వాడు వచ్చి మనం కూర్చుని ఫుడ్ ఆర్డర్ చేద్దామని వెయిట్ పిలిచాడు. ఆ వెయిట్ ఇంపార్టెంట్ కస్టమర్స్ అందరినీ సర్వ్ చేసి లాస్ట్ మనం దగ్గరికి వచ్చాడు. వచ్చి సార్ చెప్పండి ఏం తీసుకుంటారు? వాడి సర్వీస్ వాడి బాడీ లాంగ్వేజ్ బిహేవియర్ ఏది బాగాలేదు, అన్ని అసలు ఏమాత్రం డీసెంట్ లేదు. కానీ మనోడు కొంచెం ఓపిక తెచ్చుకుని మీ హోటల్లో ఏం బాగుంటాయని అడిగాడు. మెనూలో ఏముంటాయి అన్నీ బాగుంటాయి, మీకు ఇష్టం మీకు ఏం కావాలో చెప్పుకోండి వెయిటర్. మన హోటల్లో వచ్చిన కస్టమర్ చూసి ఓకే ఒక చికెన్ బిర్యానీ తీసుకుంటాం. అందరు ఇంపార్టెంట్ కస్టమర్స్ అందరినీ సర్వ్ చేసి ట్రీట్ వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత లాస్ట్లో మనోడు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి వీళ్ళకి సర్వీస్ చేయడం స్టార్ట్ చేశాడు. వడ్డించాడు. మనోడు తిన్నాడు. తినిన తర్వాత వీడు మళ్ళీ వచ్చాడు. వీడు మళ్ళీ వచ్చి ఏం తీసుకుంటాను నాకేమో బిల్ ఇచ్చాడు.
వాడు బిల్ తీసుకొని వచ్చి ఇంటికి పెట్టాడు. బిల్తో పాటు కొంచెం తీసి పెట్టేసి మనోడు కస్టమర్ వెళ్ళిపోయాడు. మన వెయిట్ ఏం చేస్తాడు, వెళ్ళి తీసి తిప్పేంత పెట్టాడు, తీసి చూస్తే ఈసారి 100 రూపీస్ టిప్ పెట్టాడు బిల్తో పాటు. మనోడు కస్టమర్ బా నేను అసలు వాడికి అసలు సర్వీసెస్ సరిగ్గా చేయలేదు, కానీ వాడు నాకు 100 రూపీస్ టిప్ ఇచ్చాడు. ఈసారి కానీ బీడీ మ్యాచ్ విన్నింగ్ అనుకున్నాను. నెక్స్ట్ టైం ఎగ్జాక్ట్ 1 వీక్ తర్వాత సేమ్ కస్టమర్ లోపలికి వస్తుంటే మనోడు పరిగెత్తుకెళ్ళి డోర్ తీసాడు. సార్ వెల్కమ్ టు అవర్ హోటల్. ఇదే కదా మన సర్వీసెస్. ఓకే మనోడు వచ్చాడు, వచ్చి కూర్చుంటాడు. సార్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ అన్నాడు. ప్లీజ్ అనుకున్నాడు. తెచ్చి మెనూ కార్డు కూడా ముందర పెట్టాడు. మెనూ కార్డు ముందర పెడితే తీసి మొత్తాన్ని చూస్తుంటే సార్ స్పెషల్ దమ్ బిర్యానీ చెప్పండి, చాలా బాగా చేస్తారు. అవునా సార్ తీసుకున్నాను. స్పెషల్ దమ్ బిర్యానీ అందరికంటే ఫస్ట్గా 10 నిమిషాలను మనోడికి ఆర్డర్ తెచ్చి డెలివరీ చేస్తారు. వేడి స్పెషల్ దమ్ బిర్యానీ తెలంగాణ మైండ్ పోయింది మనోడు. ఎక్సలెంట్, చాలా బాగున్నాను. తినేసిన తర్వాత మళ్ళీ మనోడు వచ్చాడు. సార్ స్వీట్ ఏమైనా తీసుకుంటారు, కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటి ఏమైనా కావాలి. నాకేమైంది నాన్న బిల్లు తీసుకొచ్చాను. వాడు బిల్లు తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఏమైనా మనోడు తీసి బిల్లుతో పాటు మళ్ళీ టిప్ పెట్టేసి వెళ్ళిపోతుంటే మనోడు మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళి డోర్ తీసి సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్, ప్లీజ్ విజిట్ అగైన్. ఏదో బాగున్నాయి మనోడు అయిపోయాడు. నెక్స్ట్ మూమెంట్ తీసి చూస్తే ఈసారి 10 రూపీస్ టిప్ మాట్లాడు. మనోడికి కోపం, భయంకర కోపం వచ్చి వాడికి స్టెప్స్ దిగుతున్నాడు. వాడి దగ్గర పరిగెత్తులు సార్ రాగండి కొంచెం. 1 వీక్ బ్యాక్ మీరు ఈ హోటల్కి వచ్చారు, నేనే మీకు సర్వీస్ చేశాను. మీకు గుర్తుందో లేదో, మనం నేను మీకు వరుస సర్వీస్ చేశాను సార్, కానీ మీరు నాకు 100 రూపీస్ టిప్ ఇచ్చారు. కానీ మీకు ఈరోజు అసలు సర్వీసెస్ సరిగ్గా చాలా ద బెస్ట్ సర్వీస్ ఈరోజు చేశాను మీకు, కానీ మీరు నాకు 10 రూపీస్ టిప్ మాత్రమే ఇచ్చారు. అప్పుడు ఆ కస్టమర్ అన్నాడు, నీకు ఆరో ఇచ్చిన టిప్ నువ్వు ఈరోజు చేసిన సర్వీస్, నీకు ఈరోజు ఇచ్చిన టిప్ నువ్వు ఆరో చేసిన సర్వీస్. లైఫ్లో కర్మ అనే కాన్సెప్ట్ ఏదైనా ఉంటే అంతే. సార్ నా కర్మ నేను కష్టపడుతున్నాను, నాకు ఏ రిజల్ట్ రావట్లేదు, ఏ రిజల్ట్ రావట్లేదంటే ఆ రిజల్ట్ వస్తుంది కొంచెం లేట్గా వస్తుంది. నువ్వు కష్టానికి ఎంత పడ్డావో దానికి 2-3 టైమ్స్ అయితే ఖచ్చితంగా నీకు బెటర్ వస్తుంది. లేదు సార్ నాకు ఇబ్బందులు ఉన్నాయి సార్, నాకు తలనొప్పి సార్, నా కష్టాలు ఎవరికి లేదు సార్ అని మీరు ఎవరైనా అనుకుంటే ఆ కష్టాలను నేను ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తాను. రెడీయా? మీ ప్రాబ్లమ్స్ అన్ని నేను తీసేస్తాను ఈరోజు. ద వెరీ నెక్స్ట్ సెకండ్స్లో నేను మీ ప్రాబ్లమ్స్ అన్ని చేస్తాను. ఈ ఛాలెంజ్ మీరు రెడీ అయితే రెడీయా? స్ట్రైట్గా కూర్చోండి, స్ట్రైట్గా కూర్చోండి. ఓకేనా? నేను చెప్తాను, ఇది చాలా పవర్ఫుల్ అన్న, చాలా జాగ్రత్తగా చేయాలి మీరు అందరూ కూడా. ఓకేనా? మీరు ఏం చేస్తారంటే దీర్ఘమైన శ్వాస తీసుకోండి, డీప్ బ్రీతింగ్. అలాగే తీసుకోండి, మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. తీసుకోండి మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. తీసుకోండి. ఎందుకు? బ్రీత్ అలైక్య. హలో కానివ్వండి, ఎందుకు అవుతా చచ్చిపోతారా? మీరు పీల్చే గాలి ఏంటి? What is the air you take in? What is the air you let out? What do you take in? What do you let out? What is the good air? What is the bad air? మంచి రావాలంటే చెడు, మంచి రావాలంటే ఇది నేచర్. నేను చెప్పడం ఇదేం కాదు, ఇది నేచర్. ఈ 6 days లో లేదా కమింగ్ మీ ఫ్యూచర్లో కూడా మీ సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే మంచి స్కిల్స్ని ఎప్పటికప్పుడు మీకు ఇంటేక్ చేసుకుంటూ ఉండండి. లెట్ గో దట్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్. మీకు ఏదైతే ఉందో ఆ లేజినెస్, ప్రొకాస్టినేషన్, టైం పంక్చువాలిటీ లేకపోవడం, ఇవన్నీ టైం టు టైం మీరు తగ్గించుకుంటారండి. డెఫినెట్లీ గుడ్ థింగ్స్ విల్ స్టెప్ ఇన్ టు యువర్ లైఫ్. ద మోస్ట్ థింగ్ మీరు తెలుగు ఈ సక్సెస్ ఇదంతా మీకు మంచి ర్యాంక్స్ అన్ని సాధించాలని అనుకున్నాం. బట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ టు టేక్ కేర్. ఎవరైనా ఇక్కడ రెంటెడ్ హౌస్లో ఉంటారా? రెంటెడ్ హౌస్ అందరికీ ఓన్ హౌస్ ఉన్నాయా? ఎవరు రెంటెడ్ హౌస్లో ఉన్నారు? చేయదండి. ఎవరైనా రెంటెడ్ హౌస్లో ఉంటారు? దిస్ గ్రీన్ షర్ట్ దాని కమ్ హియర్. దట్స్ ఓకే, ఐ మీన్ నాట్ దట్ హార్డ్, డోంట్ బి వరీ. మీ పేరు? బాబ్జాన్. నీ పక్కన కూర్చుంది కదా, నీ బెస్ట్ ఫ్రెండ్ ఏం పేరు? భార్గవ్. దూదా. ఇద్దరు రెంటెడ్ హౌస్లో ఉంటారా? బాడీ ఎంత? మీ ఇంటికి రెంట్ ఎంత? ఏ ఏరియాలో? ఇంకా నువ్వు భార్గవ్ ఏ కోట? ఓకే. భార్గవ్ బాగా చదువుకున్నాడు. మన వాట్ డూ యూ కాల్
ఐఏఎస్ లాంటి మంచి సర్వీస్ లాంటివన్నీ క్రాక్ చేశాడు అన్నది. ఓ మంచి బంగ్లా కట్టాడు వాళ్ళ కోసం. బంగ్లా కట్టుకుని బెస్ట్ ఫ్రెండ్ కదా, వాళ్ళ ఇంటి దగ్గర కూడా అంటే మా ఇంటి పక్కన ఇంకో ఇల్లు కూడా ఉండి బాధ్యాన్ ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా పక్కనే ఉండాలి, దూరం ఉండకూడదని ఓ మంచి ఇల్లు కూడా కట్టాడు. ఇంకో ఇల్లు కూడా పక్కనే కట్టాడు, మంచి బంగ్లా కట్టి బాధ్యాన్ రెంట్కి ఇచ్చాడు. బాధ్యాన్ రెంట్కి ఉన్నాడు. ఇంకో బాధ్యాన్ ఒక 2 months రెంట్ పే చేయడు. బాగా ఏం చేస్తాడు, ఏం చేస్తావు వాళ్ళు ఫ్రెండే కాబట్టి చాలా మంచోడు, వాళ్ళు మంచోడు కదా. 6 నెలలైనా రెంట్ కట్టలేదు, ఫ్రీగా ఇచ్చేస్తాం. ఎక్సలెంట్. బ్యాంక్ కూడా మనోడు ఇల్లు కట్టినప్పుడు లోన్ తీసుకున్నాడు కదా, బ్యాంక్ కూడా వీళ్ళ ఇంటికి వచ్చాడు. నీ సొంత అమౌంట్ తీసి ఇచ్చేస్తాం. అప్పుడు నీకు పెళ్ళి ఉంటుంది, మీ పిల్ల సరే బాధ్యానికి లేదు. బాధ్యాన్ని ఇప్పుడు వరకు నీ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి కనెక్ట్ చేసాం. కానీ ఏదో నీకు తెలిసి ఎక్కడో పరిచయం అయ్యాడు, జస్ట్ రెంట్కి స్టూడెంట్ బోర్డు పెట్టాం, రెంట్కి వచ్చాడు. అప్పుడేం చేస్తాం మనీ 6 months అయినా మనం రెంట్ కట్టలేదు. అడుగురా, రెంట్ కట్టలేదు అడుగు. ఉన్నప్పుడు ఇస్తా అంటున్నాడు. కోవిడ్ కరోనా టైం వచ్చింది, గవర్నమెంట్ కూడా చిన్న లిబరేషన్ వచ్చింది, ఒక 6 months రెంట్ కట్టాల్సిన అవసరం లేదు. బాధ్యత ఏం చేశారంటే ఇదే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని 1 year అయినా రెంట్ కట్టలేదు. నువ్వేం చేస్తావు? పంపించే వాళ్ళు ఇంటికి రెంట్ కట్టలేదు. ఇదో బాధ్యత ఏం చేశారు తెలుసా, ఒక మంచి కారు కొనుక్కుని బాధ్యత ఇంటికి రోజు 3 సార్లు జరుగుతుంది. ఇప్పుడేం చేస్తావు? ఏం చేయవా అంటే నీకు ఏం ఇన్ఫ్లుయెన్స్? ఆ కార్ తీసేసుకుంటావా? ఇల్లు ఇంట్లో ఉన్న పర్లేదు, కార్ తీసేసుకుంటావు. ఇంటి రెంట్ కట్టలేదు కాబట్టి బాధ్యత ఇన్ఫ్లుయెన్స్ తెలుసా? బాధ్యత అంటే ఎవరు తెలుసా? చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అంతా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారు? మీరేం చేస్తారు చెప్పండి? ఇల్లు ఖాళీ చేయమని చెప్తారు. పోలీస్ స్టేషన్కి లాంటి ఏమైనా వెళ్తారా? అప్పుడప్పుడే వెళ్తాం. ఓకే, ఒక 1 year 2 years అయినా కూడా కట్టకపోతే ఖచ్చితంగా వెళ్తాం. అవునా? అవును కదా. సరే, పోనీ రోడ్లో గొడవ వేసుకుంటారా? గొడవ అయితే పెట్టుకోవాలి కదా, అడుగుతాం కదా. ఏ బాధ్యత పెట్టుకోవాలి, అడుగుతాం అడుగు వాళ్ళు. సరే సరే, మీరంతా పెద్ద మనిషి, నేను చెప్పండి. 9 నెలలు కష్టపడి కట్టిన ఇంటికి బాగా 9 నెలలు కష్టపడి ఇల్లు కడితే ఆ ఇంట్లో బాధ్యత ఉన్నప్పుడు ఆ ఇంటికి రెంట్ పే చేయకపోతే అది తప్ప రైటా? తప్ప? శిక్షించాల్సిందేనా? అవునా? అమ్మా నాన్న 9 నెలలు కష్టపడి ఈ ఇంటిని మనకు నిర్మించాము. ఈ బాడీ ఉంటుంది కదా, ఇది 9 నెలలు అమ్మా నాన్న కష్టపడితే కట్టిన ఇల్లు. ఈ ఇంటికి వీళ్ళు ఎంతమంది రెంట్ పే చేస్తున్నారో వస్తున్నారు. రెంట్ అంటే ఏంటి? డబ్బులా? మీ మాట, మీ బిహేవియర్, మీ పేరెంట్స్తో మీ బిహేవియర్ ఎలా ఉంది కూర్చోబడి. థ్యాంక్స్. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలు, ఫస్ట్ అమ్మాయిలు అమ్మాయిలు ఎప్పుడైనా బయటకు వెళ్తున్నారు అనుకోండి, ఎక్కడికమ్మా అని అడుగుతారు కదా, స్లో ఎక్కడికమ్మా అని అడుగుతారు. ఆ మాత్రానికి పరిగెత్తి లోపల పెట్టుకుంటారు, సాటం అనేసి లోపల కూర్చుంటారు. అబ్బాయిలు కూర్చోలేదు. ఈ లోపు అమ్మ రావాలి, మళ్ళీ అమ్మ వచ్చి బుజ్జగించి, చాలమ్మా ఆయన మీ ఆయన ఇంటి పెద్ద ఆయన కాకపోతే ఎవరు అడుగుతారు? అబ్బాయి లేదమ్మా. ఎప్పుడైనా నాన్న వెళ్ళినప్పుడు అడుగుతారు. బేసిక్ అడిగిన వెంటనే మన నాన్న ఒక 50 rupees ఇచ్చారు. 50 rupees దేనికి సరిపోతుంది అని చెప్పి ఆ 50 rupees అక్కడే పడేసి, మీరు బెడ్రూమ్ డోర్ వేస్తారు కదా, వాడు మెయిన్ డోర్ వేసి కాల్ చేసి బయటకి చాట్ సింపుల్. ఇప్పటి నుంచి మీ కమ్యూనికేషన్, మీరు మీ ఇంటికి పే చేసే రెంట్, ఈ ఇంటికి పే చేసే రెంట్ ఏంటంటే మీ పేరెంట్స్తో మీకు బిహేవియర్, వాళ్ళతో మీరు మాట్లాడే మాటలు అండ్ వాళ్ళతో ఉన్నప్పుడు మీరు మీ బాడీ లాంగ్వేజ్ అలా ఉంటుంది. జస్ట్ ఇది చూసుకోండి. దీని తర్వాత మీ ప్రొఫెషనల్ లైఫ్, దాని తర్వాత డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ. ఈ సొసైటీకి ఏమైనా చేయండి. జస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ దిస్ ఈస్ అండర్స్టూడ్, మై పర్పస్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. I wish you all the very best for your coming evening. I hope you achieve to bigger things, have a big dreams in your life. I am Surya Dejanani. This is how I am available on my social media. For any of your career related queries, we are always there to assist you. Sridhar sir, Shekhar sir, Shekhar sir, I really appreciate you. This is a very big effort.
very big effort of your life. Keep going. Whatever it may come, your students will definitely give you the best results. Keep doing this hard work. Thank you so much for having me here. Thank you, thank you, Gopal. They have trained me to be here. Thank you, sir. Thanks to everyone. Thanks to all of the faculty, all of the teachers here for this wonderful opportunity. All the very best for your careers. Thank you so much.